హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ సుఖశాంతులతో హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. గాయస్, మీరు థంబ్లైన్లో అలానే టైటిల్లో చూసినట్టు ఇవాళ టాపిక్ వచ్చేసి తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు లేకుండా చేయటం ఎలా. ఈ వీడియోతో కూడిన టాపిక్ని మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలానే ఈ టాపిక్ మీద వీడియో చేయడానికి నా ముఖ్య కారణం, కొన్ని సందర్భాలలో తండ్రి ఇలా చేయటం వలన ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి లిటిగేషన్స్కి గురికారు, సేఫ్ సైడ్లో ఉంటారు. అంతే తప్ప మీరు ఈ వీడియోని చూసి లాని మిస్యూజ్ చేయకండి, ఒకరికి రావాల్సిన హక్కుని రాకుండా అడ్డుపడకండి. సో బెటర్ నెవర్ ఎవర్ మిస్యూజ్ ది లా. ఈ టాపిక్లోకి ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా, సోకాల్ బెనిఫిట్స్ కోసం వీడియోని లెంతీ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మాట్లాడుకుందాం, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. గాయస్, ఒకరికి ఆస్తి అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే, రెండోది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి, తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి, 4 జనరేషన్స్ నుంచి వచ్చిన ఆస్తి. అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్ నుండి మీకు వచ్చిన ఆస్తిని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని అంటారు. ఇది కాకుండా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తిని సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటారు. ఆ ఆస్తి మీద తండ్రికి సర్వ హక్కులు ఉంటాయి. తండ్రి ఆ ఆస్తిని తనకిష్టం ఉన్న వారికి ఇచ్చే హక్కు ఉంది. అది మీ రైట్. ఫ్రెండ్స్, చాలామంది ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏమని అంటే, కూతురికి చాలా డబ్బు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేశాం కాబట్టి ఇక మిగిలిన ఆస్తిని కూతురికి ఇవ్వకుండా తన కొడుకులకే ఇవ్వాలి అనేసి, ఇన్ కేస్ ఫ్యూచర్లో కూతురికి ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చేతనైనా సహాయం చెయ్యొచ్చు అనేసి, అలానే కూతురికి పెళ్లి చేశాక తన భర్త ఆస్తిలో కూడా హక్కు ఉంటుంది, వాటా వస్తుంది. అలానే తండ్రి ఆస్తిలో కూడా హక్కు ఉంటుంది, వాటా వస్తుంది అనేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, తండ్రి ఆస్తిలో కూతురికి హక్కు లేకుండా చేయటానికి టోటల్గా 4 వేస్ ఉన్నాయి. ఈ 4 వేస్ ఏంటో నేను మీకు ఇక్కడ 1 by 1 చెప్తాను. ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్ చేయండి. మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు వన్స్ అగైన్ ఐ రిపీట్ అండ్ రిమైండ్ యూ, నెవర్ ఎవర్ మిస్యూజ్ ది లా. చలో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వే, మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీని మీ కూతురికి ఇవ్వకుండా మీ కొడుకుకే ఇవ్వాలి అని మీరు నిర్ణయించుకున్నట్లయితే, మీరు ఏ ప్రాపర్టీని అయితే మీ కొడుకుకి ఇవ్వాలనుకుంటున్నారో ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులందరితో, మీ లీగల్ హెడ్స్ ఎంతమంది ఉంటే వారందరితో ఓపెన్గా క్లారిటీగా డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి వారిని ఒప్పించండి. ఒప్పించిన తర్వాత నేను చెప్పిన విధంగా మీ కొడుకు పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయండి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ ప్రాపర్టీని అయితే మీ కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులందరితో, మీ లీగల్ హెడ్స్ ఎంతమంది ఉంటే వారందరితో ఓపెన్గా క్లారిటీగా డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి వారందరినీ ఒప్పించండి. ఒప్పించిన తర్వాతనే మీ ఫలానా ప్రాపర్టీని మీ కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయండి. అంతే తప్ప ఆన్ లవ్ అండ్ అఫెక్షన్తో మీ ఫలానా ప్రాపర్టీని మీ కొడుకు పేరు మీదకి గిఫ్ట్ డీడ్ చేయిస్తే, మీ లీగల్ హెడ్స్ ప్రాపర్టీ కోసం కోర్టులో ఛాలెంజ్ చేసినట్లయితే అప్పుడు కోర్ట్ మీ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసేస్తుంది. సో ఇటువంటి లిటిగేషన్స్ వద్దు అనుకుంటే మాత్రం మీరు ఏ ప్రాపర్టీని అయితే మీ కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఈ విషయాన్ని మీ లీగల్ హెడ్స్ అందరితో డిస్కస్ చేయండి. డిస్కస్ చేసి ఒప్పించిన తర్వాతనే మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు, లేకుంటే చెయ్యలేరు. నెక్స్ట్, సెకండ్ వే, మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని మీకు ఇష్టమున్న వాళ్ళకి ఇచ్చే హక్కు మీకు ఉంది కాబట్టి మీ కూతురికి ఇవ్వకుండా మీరు కొడుకుకే ఇవ్వాలి అని నిర్ణయించుకున్నట్లయితే ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని మీ కొడుకు పేరు మీదకి గిఫ్ట్ డీడ్, లేకుంటే విల్ ద్వారా, లేకుంటే ట్రాన్స్ఫర్ డీడ్ చేయండి. కానీ ఇక్కడ మీరు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ ప్రాపర్టీని అయితే మీ కొడుకు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో
ఆ ప్రాపర్టీని మీ కొడుకు పేరు మీదకి మీరు బ్రతకుండగానే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ట్రాన్స్ఫర్ చేసే లోపు మీరు మరణిస్తే గనుక మీ లీగల్ హెడ్స్ ఎంతమంది ఉన్నారో వారందరికీ ఆ ఫలానా ప్రాపర్టీ మీద హక్కు ఉంటుంది. అలానే ఈక్వల్ షేర్ వస్తుంది. సో ఇటువంటి లిటిగేషన్స్ వద్దు అనుకుంటే మాత్రం మీకు ఇష్టం ఉన్న వారికి మీరు బ్రతకుండగానే ఆ ఫలానా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసేయండి. నెక్స్ట్ థర్డ్ వే, రిలింక్విష్మెంట్ డీడ్. ఈ రిలింక్విష్మెంట్ డీడ్ అంటే మీ కూతురు బై సెల్ఫ్గా స్వతహాగా తండ్రి ఆస్తిలో నాకు హక్కు వద్దు అని నిర్ణయించుకొని సాక్రిఫైస్ చేసి సరెండర్ చేసినట్లయితే, ఎందువలన అంటే కూతురికి చాలా డబ్బు ఖర్చు చేసి ఘనంగా పెళ్లి చేశామనో, లేకుంటే తన ఒక జాబ్ హోల్డర్, తన జాబ్ నుంచి బాగానే ఎర్నింగ్స్ వస్తున్నాయనోసో, లేకుంటే తన భర్త ఆస్తిలో కూడా హక్కు ఉంది, వాటా వస్తుంది అనేసి, లేకుంటే వేరే ఇతర కారణాల వల్ల కూతురు తండ్రి ఆస్తిలో నాకు హక్కు వద్దు అని నిర్ణయించుకొని సాక్రిఫైస్ చేసి సరెండర్ చేసినట్లయితే త్రూ రిలింక్విష్మెంట్ డీడ్ ద్వారా తన ప్రాపర్టీ షేర్ని వదులుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రిలింక్విష్మెంట్ డీడ్లో తన భర్త లేకుంటే కొడుకుని యాజ్ ఏ విట్నెస్గా తప్పకుండా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వలన ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి లిటిగేషన్స్కి గురికారు, సేఫ్ సైడ్లో ఉంటారు. నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ వే. ఈ ఫోర్త్ వే ఓన్లీ 2 స్టేట్స్లోనే అప్లికేబుల్ అవుతుంది. ఒకటి ఉత్తరాఖండ్, రెండోది ఉత్తరప్రదేశ్. ఈ 2 రాష్ట్రాల్లో కూతురికి పెళ్లి చేశాక అగ్రికల్చరల్ ల్యాండ్లో ఎటువంటి హక్కు ఉండదు. ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ మీద కూతురు ఎటువంటి రైట్స్ని క్లెయిమ్ చేయడానికి ఆస్కారమే ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీ అందరికీ క్రిస్టల్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలానే మన లైఫ్ లాంగ్ బాద్షాయి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు, గాయస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్స్. చలో, ఇట్స్ టైమ్ టు సైనింగ్ అప్. మరొక టాపిక్తో మనం తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ పేరెంట్స్. కీప్ స్మైలింగ్. నేను మీ అలీ, అడ్వకేట్.